ఇంటర్వ్యూ మిస్ అయితే మిస్ అయింది కనరా, మంచి వ్యూ మిస్ అవ్వలేదు. అయినా నీకేదో రాసిపెట్టుందిరా. నీ మరదల్ని నువ్వు ప్రేమించడం ఏంటో, ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అవడం ఏంటో, బ్రేకప్ అయిన అమ్మాయితో పెళ్ళవడం ఏంటో, పెళ్ళైన అమ్మాయి నడుని చూసి నువ్వు మళ్ళీ టెంప్ట్ అవడం ఏంటో. మాయ, అంతా మాయ. ఏంటి నేను నువ్వేదో మాట్లాడుకుంటున్నావు? అబ్బే అదేం లేదు. ఇంటర్వ్యూ ఏమైంది? తవ్వింది. మరెందుకు ఎంత హ్యాపీగా ఉన్నావు? దానికి వేరే రీజన్ ఉందిలే. ఏంటది? ఇప్పుడు ఎందుకు అదంతా? ఆద్యా, అయినా నువ్వు ప్రతిరోజులని ఇంట్లో శారీ కట్టుకోవచ్చు కదా. బొడ్డు పైకి కట్టుకోవాలా, బొడ్డు కింద కట్టుకోవాలా? కొత్తగా అడుగుతావేంటి? నాకు బొడ్డు కింద కట్టుకుంటే ఇష్టమని నీకు తెలీదా? 4 రోజులు కలిసి ఉండేసరికి కోరికలు గుర్రాలు ఎక్కుతున్నట్టున్నాయి. అబ్బే అలాంటిదేం లేదు. అయినా మన ఇద్దరం ముగ్గురు పిల్లలమే కదా. నేను ఎలాగైనా చూసే, ఎలాగైనా ముట్టుకునే హక్కు నాకు లేదు. మనకి అగ్రిమెంట్ ఉంది కదా, గుర్తుంది. ఇంతకీ ఆ అగ్రిమెంట్కి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా? ఉంది. నువ్వు చావగానే అది ఎక్స్పైర్ అయిపోతుంది. అబ్బో వెరీ లాంగ్ టైం కదా. అయినా నేను అడుగు ముట్టుకున్నాక చనిపోయినా పర్లేదులే. ఏంటి? అబ్బే ఏం లేదు. అదే మనం లవ్లో ఉన్నప్పుడు ఒక సీన్ గుర్తొచ్చి దాని గురించి ఆలోచిస్తున్నాను అంతే. ఏంటది? నీకు నాలో ఏమి ఇష్టం బావా? అలా పర్టికులర్గా అడిగితే ఏం చెప్తావు? నువ్వేం చేసిన ఇష్టమే. అలా కాదు బావా, ఇప్పుడు నీ కళ్ళు ఇష్టం, నీ నవ్వు ఇష్టం, నీ నడికి ఇష్టం అంటారు కదా, అలా. నాకు నీ నడువని చాలా ఇష్టం. చిపో బావా. సిగ్గుపడుతున్నావా? నాకు నీ సిగ్గన్న ఇష్టమే. అవును, నువ్వు నన్ను ఎప్పుడు చూసావు బావా? మొన్న మీ అన్ని పెళ్ళిలో నువ్వు శారీ కట్టుకున్నావు కదా, అందరూ పెళ్లి చూస్తుంటే నేను నిన్ను చూశాను. నేను శారీలో నీకు నచ్చానా బావా? చాలా. అయితే మన పెళ్ళైన తర్వాత రోజు శారీ కట్టుకొని ముందు తిరుగుతూ ఉంటాను, ఓకేనా? నిజంగానా? అవును బావా. ఐఎమ్ సో లక్కీ. హే ఆ పాపు, గుర్తొచ్చింది. అప్పటికి ఇప్పటికి మనుషులే మారారు, మాటలు మారవా? అయినా అవన్నీ పెళ్ళికి ముందే బాగుంటాయి, పెళ్ళయ్యాక కాదు. పెళ్ళ మంచిదైతే పెళ్ళికి ముందే కాదు, పెళ్ళయ్యాక కూడా అన్నీ బాగుంటాయి. ఏంట్రా ఇప్పుడు మంచి? నువ్వు చెప్పిందలా చేసేయాలా? పెళ్లికి ముందు బాగానే అన్నీ అడగకుండా ఇచ్చేదానివి కదే, పెళ్ళైన తర్వాత ఏమైనా అడుగుదామంటే భయపడేలా చేసావు. అలా అన్నీ ఇవ్వబట్టే నువ్విలా తయారయ్యో. ఎలా తయారానమ్మా? పని పాటాలని ఎదవలాగా, జాబ్ లేదు ఏం లేదు, పైగా ఇంటర్వ్యూ కూడా నడుం కోసం చెడగొట్టుకున్నావు. ఓయ్ నడువేంటి? అమ్మా, రోజు డ్రెస్ వేసేదాన్ని ఇవాళ శారీ కట్టినప్పుడే నాకు డౌట్ రావాల్సిందే. నాకు ఇప్పుడు ఇదంతా బాగా అర్థమైంది. శారీ కట్టి నన్ను టెంప్ట్ చేసి నాకు జాబ్ రాకుండా చేసావా? నేనేదో తెగ ఆవేశపడ్డాను గాని నేను టెంప్ట్ చెప్పాను, నీకు ఆ జాబ్ రాదు. ఓవా ఓవా ఓవా, ఎంత దారుణం అసలా. చేతుల దాకా వచ్చిన జాబే చెడగొట్టేసావు కదే. ఏంట్రా ఇప్పుడు ఏదో పెద్ద గూగుల్లో జాబ్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు? జాబ్ లేనో అడుగు. టీ షాప్ డబ్బులు ఇస్తానన్నా మాకు అది గూగుల్లో జాబే. నీకు ఆ టీ షాపే కరెక్ట్, పోయి గ్లాసులు కడుక్కోపో. నీ బలుపు. నేను జాబ్ కూడా చూపిస్తానే. నాకు జాబ్ వచ్చిన తర్వాతనే నేను నీతో మాట్లాడతాను. హే పోరా. రే బా. చెబ్బా. నాకు అర్జెంట్గా జాబ్ కావాలి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఒక 6 years. బీటెక్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందో చెప్పరా? నా 6 years బీటెక్ కోర్స్ అవడానికి ఒక 9 years పట్టింది. మిస్సింగ్ కాలేజ్ రా. ఏడ్సేవాళ్ళే కానీ ముందు 3 లక్షలు అరేంజ్ చేసుకో, జాబ్ అదే వస్తుంది. సూపర్ రా, అరేంజ్ చేస్తాను. ఇంతకు డబ్బులున్నాయా? నా పిల్లం నగలున్నాయి లేరా. సార్, మన కొత్త కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ అప్రూవ్ చేయాలి. ఎస్, ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఛాన్స్ తీసుకోవద్దు. నాకు వెదర్ ప్రూఫ్ మెటీరియల్ కావాలి. మన కన్స్ట్రక్షన్ ఏ టెంపరేచర్ అయినా తట్టుకునేలా ఉండాలి.
ఇన్వాల్వ్ టెక్నాలజీ, చేంజ్ ద మెటీరియల్. మై డియర్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ స్పీడ్ గా కంప్లీట్ అవ్వాలి, అది తక్కువ బడ్జెట్. ఎస్, ఇది స్ట్రెంగ్త్ అంటే. టెక్నాలజీ మారిపోయింది, మరి మనం మారాలి కదా. ఫ్యూజన్ బ్లాక్స్, కట్ అండ్ బాస్, స్పీడ్ గా, స్టైల్ గా, స్ట్రాంగ్ గా.